హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాదాపుగా మీరు కూడా మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. మనం ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోగానే దానికి ఒక పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కొద్ది రోజుల తర్వాత దానికి సంబంధించిన పాస్వర్డ్ని అయితే మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. సో తర్వాత చాలా మంది చాలా విధాలుగా ట్రై చేస్తారు, కాకపోతే ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోలేరు. కొంతమంది వాళ్ళ యూజర్ నేమ్ కూడా మర్చిపోతారు అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు 2 కేసెస్ అయితే చెప్తాను. అదేంటంటే మీరు ఒకవేళ మీ పాస్వర్డ్ని మర్చిపోయినట్టయితే ఆ పాస్వర్డ్ని మీరు ఏ విధంగా రీసెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే మీకు పాస్వర్డ్ గుర్తుంది లేకపోతే మీరు ఒకవేళ యూజర్ నేమ్ గుర్తు లేకపోతే దాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇంకొక కేసు అయితే ఉంటుంది, మీకు పాస్వర్డ్ గుర్తులేదు, యూజర్ నేమ్ గుర్తులేదు, ఆ రెండింటిని ఏ విధంగా తెలుసుకోవచ్చో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మనకు పాస్వర్డ్ గుర్తులేదు, పాస్వర్డ్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ మనకు లాగిన్ అయ్యి ఉంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఏ విధంగా మనం పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మన యూజర్ నేమ్ తెలుసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు లాగిన్ చేసింది, నాకు పాస్వర్డ్ గుర్తులేదు, నేను పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నా యూజర్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అదే విధంగా అంటే సింపుల్ ఇక్కడ మీ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంటుంది. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ అకౌంట్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో కనుక మీరు ఈ విధంగా వచ్చేసినట్టయితే ఇక్కడ మీకు మళ్ళీ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి. సింపుల్ దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సింపుల్ మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకున్నారో అవన్నీ చూపిస్తుంది. దేనికి సంబంధించిన పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ మనం దీనిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీకు కరెంట్ పాస్వర్డ్ కనుక గుర్తున్నట్టయితే పాస్వర్డ్ని ఇక్కడ వేసేయండి. తర్వాత ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే మీరు దీని విధంగా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని ఉంటుంది. దానిపైన ప్రెస్ చేయగానే మీరు ఏ మెయిల్ ఐడితో అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో దానికి ఒక లింక్ అయితే వెళ్తుంది. అక్కడ నుంచి కూడా మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ మీరు చూడొచ్చు, నేను దీనిపైన ఫర్గాట్ పాస్వర్డ్ పైన ప్రెస్ చేశాను. సో ఇక్కడ మీకు మెయిల్ ఐడి అయితే వచ్చి వెళ్ళింది కదా, సింపుల్ గా మెయిల్ ఐడికి అయితే మనకు ఒక లింక్ అయితే వెళ్తుంది. మనం అక్కడ నుంచి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ మెయిల్ ఐడి చూపిస్తలేదు, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది కావచ్చు, మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులో కనుక మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు మెయిల్ ఐడి అయితే చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు ఆ స్టెప్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఇక్కడ మనకు మెయిల్ ఐడి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఆ మెయిల్ ఐడిని యూజ్ చేసి కూడా మన పాస్వర్డ్ని తెలుసుకోవచ్చు, అలాగే రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఒక స్టెప్ కనుక మీకు పనిచేసి అక్కడ రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్ కనుక వచ్చినట్టయితే మీరు ఏ మెయిల్ ఐడి అయితే అక్కడ ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి అయితే ఒక లింక్ అయితే వెళ్తుంది అనమాట. ఆ మెయిల్ ఐడి వచ్చేసి నాకు ఈ మొబైల్ అయితే ఉంది. సో ఇక్కడ సింపుల్ నేను మెయిల్ ఐడిని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చేసి దీనిపైన ప్రెస్ చేసి మనం డైరెక్ట్ గా రీసెట్ చేసుకోవచ్చు. మీకు ఓల్డ్ పాస్వర్డ్ గుర్తు లేకున్నా సరే డైరెక్ట్ గా మీరు ఇప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ కొత్త పాస్వర్డ్ ని మీరు ఇక్కడ ఇచ్చేసి రీసెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు నేను రీసెట్ చేసుకోను, నాకు ఓల్డ్ పాస్వర్డే కావాలి, ఓల్డ్ యూజర్ నేమే కావాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు అక్కడ ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఒక ఆప్షన్ వస్తుంది కదా, సింపుల్ ఈ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, గూగుల్ అకౌంట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ అకౌంట్ లో మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సెక్యూరిటీలో మనకు పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సింపుల్ మీరు దీని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే చూపిస్తుంది. సో ప్రస్తుతానికి ఈ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన మెయిల్ ఐడి ఈ మొబైల్లో ఉంది కాబట్టి ఇందులో అయితే చూపిస్తలేదు. మీరు ఏ మెయిల్ ఐడితో అయితే ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడిని కనుక మీరు ఓపెన్ చేసి ఇక్కడ చూసినట్టయితే ఆ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ చూపిస్తుంది కదా, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయగానే మీ మొబైల్కి సంబంధించిన లాక్ అడుగుతుంది. లాక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు 2 అక్కడే చూపిస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి వచ్చేసి 2 మెథడ్స్ అన్నమాట. మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఈ జీమెయిల్ ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీ జీమెయిల్ కనుక ఈ విధంగా మీకు అర్థం కాకపోతే మీరు డైరెక్ట్గా పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. మీరు ఏ మెయిల్ ఐడిని ఇచ్చారో మీకు అర్థం కాకపోతే ఆ మెయిల్ ఐడిని కూడా మీ ఇన్స్టాగ్రామ్ యొక్క ప్రొఫైల్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు 2 మెథడ్స్ ద్వారా చాలా సులభంగా మీ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఈ చిన్న వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.